మోదీ 10 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోయింది. రూపాయి విలువ భారీగా పడిపోయి అంతర్జాతీయ దేశ ప్రతిష్ట దెబ్బతిన్న బీజేపీ దోపిడీదారులు పెట్టుబడిదారులకే కొమ్ము కాసే పార్టీ అని ఎజెండాలో పేదల కష్టాలు కన్నీళ్లు ఉన్నాయని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సర్కార్ చౌరస్తా వద్ద పట్టణంలోని ప్రధాన వీధుల్లో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. జయప్రకాష్ నారాయణ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. ఆ తర్వాత మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్ షోలో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడతారు ఈయన? ఇప్పుడు ఈయన ఒక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్కి వెళ్ళి జాతీయ పార్టీగా ఈయన పోవాలంటే మరి బీజేపీని ఆపేది ఉంటివి, నువ్వే ప్రైమ్ మినిస్టర్ అయ్యేది ఉంటివి. నీ ప్రాంతీయ పార్టీకి వెళ్ళి జాతీయ పార్టీకి నీకు ఎవరు ఆటంకం కల్పించరు? నీకు చేతగాక చెయ్యలేక 1000 కోట్లు సంపాదించి ఆ డబ్బును ఎక్కడ పెట్టాలనో, ఏం ప్రజలకు ఒరగదీయాలనో అనేది ఆలోచన లేకుండా ఈరోజు నువ్వేందంటే మోదీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోయింది. మరి నువ్వన్నా బాగా చేయాలి కదా. మరి నువ్వు బాగా చేస్తే జనాలు నీకు సహకరించరు కదా. ఏముంది, లాస్ట్కి వచ్చి మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. నువ్వు ధ్వజమెత్తితే అయ్యేదేముంది, పోయేదేముందాడా? జయప్రకాష్ నారాయణ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో ఈయన ప్రసంగిస్తున్నాడు. నువ్వు ఏడ ప్రసంగించినా ఏం చేసినా బీజేపీ దోపిడీదారులు పెట్టుబడిదారులు, మరి వాళ్ళతో ఎట్లా ఫ్రెండ్షిప్ చేస్తావు? రేపు వాళ్ళతోటే కదా నువ్వు ఉండేది 10 ఏళ్ళు, వాళ్ళ సంకల్నే కదా జొర్రింది. ఇవాళ మళ్ళీ అలానంటావు అంటే అందితే రాళ్ళు అందపోతే కాళ్ళు. ఇదే మనం చేసే పని. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఒట్టి గ్యాస్ మాటలు చెప్తాడు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి సత్యనాశనం చేశాడు. మరి నువ్వేం చేసినావు? అప్పుడు ఆయన వాగ్దానాలు ఇచ్చినప్పుడు మరి అప్పుడు ఎందుకో లేపి అడగలేదు, ఎందుకో నిలదీయలేదు, ఎందుకో ధర్నాలు చేయలేదు, తెలంగాణ రాకుండా చేయకూడదు. అన్నీ పనికి మళ్ళీ మాటలు, ఒక్కదానికి ఒకటి ఉండదు, అని నాశనం చేసే మాటలు తప్ప ఏముండవు. తర్వాత చెప్పి సత్యనాశనం చేశాడు. ఎగుమతులు బంద్ అయ్యి దిగుమతులు పెరిగాయి, దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. మరి అది పబ్లిక్ చూపించేది ఉంటివి. ఇవన్నీ దిగజారిపోయింది, ఆర్థిక పరిస్థితులు మొత్తం దిగుమతులు అన్నీ పెరిగినాయని, ఆర్థిక పరిస్థితి దిగజారిందని. అంటే ఇవాళ నువ్వు గెలవకపోతే, నీకు సహకరించకపోతే చెప్తావు. అంటే నీ అవసరం అటువంటిది. తర్వాత మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, బేటీ పడావ్ బేటీ బచావ్, బడావ్ బేటీ బచావ్, జన్ధన్ యోజన ఇవేవి దేశానికి ఉపయోగపడలేదు. 150 వాగ్దానాలు చేసిండ్రు, అవేవి ప్రజలను ఆదుకోలేదు. వచ్చేదిన్ ఏమో కానీ నచ్చేదిన్ వచ్చినాయి. పెద్ద పెద్ద మాటలు చెప్పి మోసం చేసిండ్రు. అంతటా 15 లక్షలు ఇస్తామన్నారు. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచినందుకు ఇక్కడ 30 లక్షలు ఇచ్చారా లేదంటూ సభికులు కేకలు పెట్టారా? రైతుల ఆదాయము రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ఎక్కడ రైతులకు మేలు చేయలేదు. తల్లిని చంపి బిడ్డను బతికించుకుండ్రు అంటూ మోదీ సర్కార్ తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కాడు. తర్వాత పేదలకు ఏమి చేయని బీజేపీకి ఓటేయడము దండుగా, ఆ పార్టీకి 400 సీట్లు రానే రావు. మళ్ళీ మోదీ ప్రధాని అయితే మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు 400 దాటిపోయి పోతాయని కేసీఆర్ అన్నారు. మరి ఆ రోజు సెంట్రల్ ఆయన వేసిండని మరి నువ్వు స్టేట్లో తగ్గియొచ్చు కదా. స్టేట్లో తగ్గిస్తే ప్రజలు ఈరోజు నీ ఎంట ఉంటుండే కదా. తర్వాత నువ్వు చేసిన 150 వాగ్దానాలు చేసారు, నువ్వుగినే చేసినావు కదా. నీ వాగ్దానాలు మిగిలిపోయినాయిగా. అంటే తోడు దొంగలు అన్నట్టే కదా, ఒకరికొరు తోడు దొంగలతోటి ఈరోజు ఆయన డిజిటల్ ఇండియా, బేటీ బచావ్, తర్వాత బేటీ బచావ్, జన్ధన్ యోజన ఇవన్నీ చేసిండు. ప్రజలకు అనుకోలేదు, అనుకున్నట్టుగా లేవు. సరే, మరి ఈరోజు నీకు ఈ విధంగా పెద్ద పెద్ద మాటలు చెప్పి మోసం చేసిండు. మరి అంతటప్పుడు ఆ రోజు నువ్వు ప్రజలకు వినిపించాలి కదా. 15 లక్షలు ఇస్తామన్నారు కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచినందుకు. మరి ఇక్కడ 30 లక్షలు ఇచ్చినాడు. 15 ఇయ్యనోడు 30 ఎట్లు ఇస్తాడు? అంటే ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ ఎక్కడ రైతులకు మేలు చేయలేదు. మేలు చేయనప్పుడు నువ్వు అవి చూపించాలిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. రేపు ఓట్లు ఎట్లొచ్చి అడుగుతారు, ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదని. తర్వాత ఈ ఏర్పాటుపై విషము కక్కాడు. 400 సీట్లు రానే రావు, అవి రావని అందరికీ తెలుసు. ఏ రాజ్యాంగం అయినా మారుస్తా అంటే కింద జనాలు ఒప్పుకోరు. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ వస్తే 400 పెట్రోల్కు రేటు పెరుగుతుంది, డీజిల్కు పెరుగుతాయని నువ్వు చూపిస్తున్నావు. కానీ ఏదైనా పర్వాలేదు, నువ్వు అందితే మాత్రం రాళ్ళు, అందపోతే కాళ్ళ టైపులో ఉన్నావు. ఇలా నీకు మళ్ళీ ఏదైనా సీట్లు వస్తాయేమో తీసుకుపోయి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసి నీ బిడ్డను రక్షించుకునే ప్లాన్లో ఉన్నావు.